ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా ఓటమికి బ్యాటర్ల చెత్త ప్రదర్శనే ప్రధాన కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్లో ఇండియా బ్యాటర్లు ఒత్తిడికి చిత్తయ్యి చేతులెత్తేస్తున్నారు. అయితే కీలకమైన 4వ టెస్టులో ఇండియా గెలవాలంటే ఒక్కడి చేతుల్లోనే ఉందని దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, టెస్ట్ సిరీస్ ఆశను సజీవంగా ఉంచుకోవాలంటే 4వ టెస్టులో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ కీలక మ్యాచ్లో ఇండియా గెలవాలంటే ఒక ఆటగాడు కీలకంగా మారనున్నాడు. అతడు చెలరేగితేనే ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆటగాడే గిల్ మొదటి టెస్టులో సెంచరీ, రెండవ టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు. మూడవ టెస్టులో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అయితే 4వ టెస్టులో శుభ్మన్ గిల్ తన ఫామ్ను కొనసాగిస్తాడని నేను భావిస్తున్నాను. అతడికి ఆ సత్తా ఉంది. లార్డ్స్ టెస్టుకు మాంచెస్టర్లో జరిగే 4వ టెస్టుకు దాదాపు 8 రోజుల విశ్రాంతి లభించింది. దీంతో అతడు కాస్త రిలాక్స్గా ఉంటాడు. బ్యాటింగ్ బాగా ఆడడంపై పూర్తి దృష్టి పెట్టే ఉంటాడని భావిస్తున్నాను. గిల్ తన కెప్టెన్సీ, వ్యూహాలు, ఫీల్డింగ్, బ్యాటింగ్పై దృష్టి పెట్టాలి. అప్పుడే మాంచెస్టర్లో గిల్ రన్ మిషన్ మళ్లీ తిరిగి పనిచేస్తుంది. ప్రస్తుత భారత జట్టులో గిల్ పాత్ర చాలా ముఖ్యమైంది. లార్డ్స్లో జరిగిన 3వ టెస్టులో గిల్ బ్యాట్తో విఫలమయ్యాడు. దీంతో భారత్ ఓడిపోయింది. కానీ 4వ టెస్టులో ఇండియా గెలుపు గిల్ బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉందనిపిస్తోంది. మిడిల్ ఆర్డర్లో అతడు ఎంత బాధ్యతగా ఆడతాడో వేచి చూడాలి. ఇంగ్లాండ్ వ్యూహాలను గిల్ చిత్తు చేస్తాడనే నమ్మకం ఉందని పాంటింగ్ పేర్కొన్నాడు. పాంటింగ్ చెప్పినట్టు గిల్ 4వ టెస్టులో కీలకంగా మారుతాడా, లేక మరొక ఆటగాడు ఎవరైనా ఇండియా గెలుపులో కీలకంగా వ్యవహరిస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.